నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు మీకు ఆర్గానిక్ మ్యాంగోస్ ని పరిచయం చేయించడానికి వచ్చానండి. ఇక్కడ మీరు చూసారా, ఆర్గానిక్ ఫామ్ నుంచి తీసుకొచ్చిన డైరెక్ట్ వీళ్ళు పండించారంట. డైరెక్ట్ చెట్టు మీద నుంచి వచ్చిన దాన్ని గడ్డిలో పండిస్తారంట. ఇది ఆర్గానిక్ లో వీళ్ళు అమ్ముతున్నారు. న్యాచురల్లీ రైపెండ్ అండ్ కార్బైడ్ ఫ్రీ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఆల్రెడీ మ్యాంగోస్ కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఈ అవుట్లెట్ దగ్గరకు వచ్చి చాలా మంది పర్చేస్ చేస్తున్నారు. అసలు ఏంటి వీళ్ళ థీమ్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, అన్ని కూడా విషయాలు తెలుసుకుందాం మనము. హాయ్, అసలు ఏంటి ఫామ్ కాన్సెప్ట్ ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ ఫ్రూట్స్ అండి? ఫామ్ ఏమో రాంగ్ నుంచి తీసుకొస్తాం. అది మొత్తం న్యాచురల్ గడ్డి బాంబు వేసి పండ్లు పెడతాం. కాయ వచ్చేసి కేజీ 100. ఫ్రెష్ ఫామ్. ఎన్ని వెరైటీస్ ఉంటాయి మీ దగ్గర? అంటే బెంగళపల్లి ఉంటాయి, దసరా ఉంటాయి, కేసరి ఉంటాయి, మల్లిక ఉంటాయి, హిమాయత్ ఉంటాయి. దసరా ఏమో 60 రూపీస్ కేజీ. ఓకే. హిమాయత్ ఏమో 150 కేజీ. ఓకే. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ వేరే ఉంటుంది. హిమాయత్ ఉన్నా హిమాయత్ బాగా స్వీట్ ఉంటుంది. అందరూ చదువుతుంది. ఎక్కువగా హిమాయత్ పోతుంది. తర్వాత రసాలు ఎక్కువ. ఓకే. అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చూసుకున్నట్టయితే మీరు ఊరికే కూడా ఇక్కడ మారుస్తూనే ఉన్నారు పళ్ళని. చాలా సేల్ ఉంది. అయితే మీరు అక్కడి నుంచే తీసుకొస్తారా మొత్తం పళ్ళని కూడా? అక్కడ నుంచే తీసుకొస్తాం. మీ ఫామ్ నుంచి? మా ఫామ్ నుంచి తీసుకొచ్చి స్టోర్ లో ఇస్తాం. స్టోర్ లో వేసి టెంపరేచర్ తో పండిస్తాము. గడ్డి ఫామ్ నుంచి టెంపరేచర్ చేసి అంటే నేచురల్ గా మొత్తం. ఓకే ఓకే. ఎలా ఉంది కస్టమర్ రెస్పాన్స్? ఎలా ఉంది తీసుకున్న వాళ్ళు? ఎలా సూపర్ అంటారు. స్వీట్ బాగుందని వచ్చిన కస్టమర్ వచ్చి తీసుకోండి. ఒక్కొక్కరు 10 kgs 20, 50 అట్లా. డైలీ ఎన్ని కేజెస్ వరకు తీసుకుంటారు? డైలీ 1000 kgs అమ్ముతారు. ఓకే. అన్ని డిఫరెన్స్ ఉన్నాయి, అన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి. ఓకే. ఈ కార్బన్ ఫ్రీ నేచురల్ రైపర్ అని అన్నారు కదా, మరి ఇదంతా కూడా మరి అక్కడ గడ్డి బాంబు వేసి పండిస్తారా? ఇక్కడ మీరు తెచ్చుకున్న తర్వాత అక్కడ వేసి మొత్తం పండబెట్టి ఇక్కడ తెస్తారు. ఓకే. డైరెక్ట్ ఇక్కడ షాప్ తెచ్చి. ఓకే. ఓన్లీ ఇప్పుడు మ్యాంగోస్ ఏనా? హైదరాబాద్ లో. ఓకే. హైదరాబాద్ లో కూడా. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. విన్నారు కదండి, కపిల్ ఆగ్రో ఫార్మ్స్ అనే వాళ్ళు. వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఫ్రూట్స్ ని సేల్ చేస్తున్నారు. డైరెక్ట్ గా అక్కడ తోట నుంచి అక్కడ గడ్డి బాంబు వేసి పండబెడతారంట. ప్రతి ఒక్క రకం ఉంది వీళ్ళ దగ్గర. ఎక్కువగా హిమాయత్ సేల్ అవుతుంది అంటున్నారు. రీజనబుల్ రేట్స్ కి మనకి ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా నాచురల్ గా పండించే సీజనల్ ఫ్రూట్స్ ని ఎక్కువగా వీళ్ళు ప్రిఫర్ చేస్తుంటారు. మనం కూడా అలాంటి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ అనారోగ్యాలకు గురి కాకుండా ఉంటుంది. నాచురల్ గా మనకి చెట్టు మీద నుంచి కోసిన పండునే తినడం అనేది అయితే మంచిది. ఇప్పుడున్న పెస్టిసైడ్స్ వాతావరణం కన్నా కూడా, పెస్టిసైడ్స్ యూజ్ చేసే మందులతో యూజ్ చేసి పండించే పండ్ల కన్నా కూడా ఇలాంటివి ప్రిఫర్ చేస్తేనే మన హెల్త్ కూడా మంచిది. సో చూద్దాము, అందుకే మేము ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చాము. అక్కడ మీరు మెన్షన్ చేశారు కూడా, వీళ్ళు కపిల్ ఆగ్రో ఫార్మ్స్ న్యాచురల్ అండ్ డెలిషియస్ ఫార్మ్ ఫ్రెష్ ఫ్రూట్స్ న్యాచురల్లీ రైపెండ్ అండ్ కార్బైడ్ ఫ్రీ అని చెప్తున్నారు. వీళ్ళ దగ్గర ఇదే కాదండి, ప్రతి ఒక్క సీజనల్ ఫ్రూట్ ని కూడా వీళ్ళు ఆర్గానిక్ లెవెల్లోనే పండిస్తారంట. కాకపోతే ఇక్కడ వరంగల్ లో ఈసారి అవుట్లెట్ పెట్టారు. ప్రతిసారి కూడా హైదరాబాద్ లో వీళ్ళ అవుట్లెట్ అనేది ఉంటుంది. ప్రస్తుతానికి మనం చూడొచ్చు, ఇదంతా కలెక్టర్ ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉందండి. కపిల్ హౌస్ అనేది వీళ్ళది ఒకటి ఉంటుంది ఇక్కడ బిల్డింగ్. దాని పక్కనే వీళ్ళు ఈ కపిల్ ఆగ్రో ఫార్మ్స్ అనేది స్టాల్ లాగా పెట్టారు. అసలు మార్నింగ్ టు ఈవినింగ్ అయితే ఇక్కడ కస్టమర్లు విపరీతంగా ఉంటున్నారని చెప్పాలి. ఎక్కువగా ఆర్గానిక్ అనేది మనకు బయట వినిపిస్తుంది ఈ రోజులలో మార్కెట్ లో, కాబట్టి దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కస్టమర్స్ కూడా. మీరు చూడొచ్చు, మన ముందే చాలా మంది ఉన్నారు. అసలు వాళ్ళకి తీరిక లేదని చెప్పాలి. ప్రతి రోజు 1000 kgs దాకా తీసుకొస్తారు. ఎంబటెంబటే సేల్ అవుతూ ఉంటాయంట. ఫామ్ కూడా ఇక్కడికి మనకి దగ్గరలోనే ఉంది, మడికొండ. ఇక్కడ నుంచి మోస్ట్లీ ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ ఆ చెట్టు మీద వచ్చిన కాయని వెంటనే ఇక్కడికి తీసుకొచ్చి సేల్ చేస్తుంటారంట వీళ్ళు. అయితే ఈ విధానం అయితే బాగుందని చెప్పాలి. మొదటిసారి ట్రై సిటీస్ లో ఇలాంటి ఫ్రూట్స్ దొరకడం, అది కూడా సీజనల్ మ్యాంగో అంటే చాలా ఇష్టంగా తింటుంటారు అందరూ. ఇలాంటివి దొరకడం అయితే మనకు అదృష్టం అని చెప్పాలి. వీళ్ళు ఆగ్రో ఫార్మ్స్ వాళ్ళని మనం కూడా ఎంకరేజ్ చేద్దాము. ఆర్గానిక్ లాంటి ఫుడ్స్ ని కూడా మనం ఎంకరేజ్ చేద్దాం.